నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గురువు గారు ఉన్నారండి. గురువుగారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, సాధారణంగా మనం ఎవరైనా ఒకళ్ళిద్దరు గురువుల్ని కలిస్తేనే అది అదృష్టంగా భావిస్తాం. అలాంటిది వారు దగ్గర 500-600 మంది గురువులను ప్రత్యక్షంగా కలిసి వారితో ఇంటర్వ్యూలు తీసుకుని మనకు వారి పట్ల ఇంకా భక్తి పెరిగే విధంగా, అలాగే ఆధ్యాత్మికంగా మనం మన జీవితంలో ఇంకా ఉన్నతికి ఎదిగే విధంగా వారి ఇంటర్వ్యూస్ దోహదపడ్డాయంటే అది ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. ఇది మరొకసారి వారి సమయం అడిగాము. వారు ఎంతో మంచి మనసుతో అంగీకరించారు. ఇవాళ మెడిటేషన్ గురించి చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ధ్యానం చేయడం అనేది ఒక మనిషికి చాలా అవసరం. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, మనిషి చాలా ప్రశాంతతని పొందుతారని విన్నానండి. అసలు ఇంతకీ ఆ లాభాలు ఏంటనేది పెద్ద ప్రశ్న. మరి అవేంటో వివరిస్తారా? ఎటువంటి లాభాలు మనిషి పొందుతాడు? ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ధ్యానం 3 ప్రసాదిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పి ధ్యానం అనేది సత్య జ్ఞాన ప్రకాశిని అంటారు. ముందర జ్ఞానాన్ని వాళ్ళకి రైజ్ చేస్తుంది, ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. అలాగే ధ్యానం సర్వభోగకారిణి అంటారు, సమస్త సుఖాలని భోగాలని ఇస్తుంది. అలాగే ధ్యానం సర్వ రోగహరిణి అంటారు, ధ్యానం రోగాలన్నిటినీ తీసేస్తుంది. ఇది ఎలా ఎలా అనేది కదా క్వశ్చన్ చెప్పాను. ఇలా అనేది ఎలా అంటే, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే అహంకార మమకారాలన్నీ బ్యాలెన్స్ అయిపోయాయో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది, బుద్ధి వికాసం వైపు మనం ప్రయాణం జరుగుతూ ఉంటుంది. జ్ఞానం అనేది సత్య జ్ఞానం వైపుకి, ఏది సత్యము ఏది నిత్యము అనే స్థితికి వెళ్తూ ఉంటారు. అలా జ్ఞాన పరిధి అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ధ్యానంతో పాటు ఓన్లీ ధ్యానమే కాదు, ధ్యానంతో పాటు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ధ్యానంతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ ఓరియంటెడ్గా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతూ వెళ్తే ఆటోమేటిక్గా విచక్షణ అనేది పెరుగుతూ ఉంటుంది, వివేకం అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలోనూ ఆటోమేటిక్గా వీటిల్లోనూ జ్ఞానం పెరిగింది కాబట్టి హ్యాపీగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఆ జ్ఞానం అనేది పెరగటం వల్ల ఆటోమేటిక్ తెలియకుండా వాళ్ళకి భోగాలు అనేవి కూడా రావటం జరుగుతుంది. ఆ భోగాలు ఎట్లా వస్తాయి? ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో ఆ జ్ఞానంతో ఏం చేస్తారు, మంచిగా ఉండడానికి, మంచి ప్రవర్తనతో ఉండడానికి, అంటే స్థితప్రజ్ఞతగా ఉండడానికి, దేనికి రియాక్ట్ కాకుండా ఉండడానికి, దేంట్లో కూడా జడ్జిమెంట్ లేకుండా ఉండడానికి, దేంట్లో కూడా మనకేంటి ఆటోమేటిక్గా మనకి కంపారిజన్ చేసుకోకుండా ఉండటము, జడ్జిమెంట్ లేకుండా ఉండటము, రియాక్ట్ లేకుండా ఉండటము, ఇవన్నీ జ్ఞానం ద్వారా నేర్చుకుంటాడు. నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీటికి ఎప్పుడైతే రియాక్ట్ లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫైనల్గా సుఖమే ఉంటుంది, ఆయనకి భోగమే ఉంటుంది. సుఖం అంటే భోగాలు అంటే సుఖంగా ఉండటం, ప్రశాంతంగా నిద్రపోవటం, ప్రశాంతంగా అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే ప్రశాంతంగా లైఫ్ వచ్చిందో ఆటోమేటిక్గా మెటబాలిజం రేట్ ఏమవుతుంది, మారిపోతుంది. హ్యాపీగా టయానికి నిద్రపోతూ టయానికి హ్యాపీగా అన్నీ ఉంటూ ఉన్నప్పుడు మెటబాలిజం రేట్ ఏమవుతుంది, బాడీలో సెటిల్ అవుతుంది. న్యూరో సిస్టమ్ అంతా నార్మల్ అవుతుంది. ఎప్పుడైతే న్యూరో సిస్టమ్ నార్మల్ అయిపోయిందో ఆటోమేటిక్ బీపీ షుగర్లు ఏమున్నా కానీ మొత్తం సిస్టమే మారిపోయినప్పుడు ఒక్కొక్కటి క్రమేపీ ఒక్కొక్కటి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. సిస్టమే బ్యాలెన్స్ అయినప్పుడు మొత్తం టోటల్ ఆరోగ్య వ్యవస్థ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మనకి ఆరోగ్యానికి మెయిన్గా మనకి ఏం చెబుతారు, ఫస్ట్ వచ్చేసి నువ్వు రైట్ ఫుడ్, అలాగే ఒత్తిడి లేకుండా ఉండు. మూడోది ఏం చెబుతారు, రైట్ స్లీప్ అంటారు. రైట్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు, ధ్యానంలో ఒక విచక్షణ పెరుగుతుంది. నువ్వేం తినాలో ఏం తినకూడదో నీకు విచక్షణ చెబుతుంది. ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి అనేది వచ్చిందో నువ్వు పండుకోగానే హ్యాపీగా నిద్రపోగలుగుతావు, డీప్ స్లీప్లోకి వెళ్ళగలుగుతావు, మంచి స్లీప్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ కొద్దిగా ప్రాణాయామాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రాణాయామం అనేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రీతింగ్ ఇవన్నీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ధ్యానం ఎప్పుడైతే నీకు ఇవన్నీ చేస్తున్నావో ఏది కూడా నువ్వు రియాక్ట్ కావో, జడ్జిమెంట్ తీసుకోవో, కామెంట్ చేయవు కాబట్టి, కంపారిజన్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు పీస్ఫుల్గానే ఉంటావు. ఒత్తిడి అనే దాంట్లోకి లేకుండా ఉంటావు.
అప్పుడు ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ఉన్నావో ఆటోమేటిక్గా నీకు ప్లానింగ్ అనేది పెరుగుతుంది. ప్లానింగ్ ఎప్పుడైతే పెరిగిందో నీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. నీ పెర్ఫార్మెన్స్ పెరిగింది అనుకోండి, నీ పీస్ఫుల్గా ఉంటావు. నువ్వు టయానికి పని కాకపోతే కదా ఒత్తిడి వచ్చేది. నువ్వు ప్లానింగ్ పెరిగితే, పెర్ఫార్మెన్స్ పెరిగితే ఆటోమేటిక్ టయానికి పని అయిపోతుంది. ఆటోమేటిక్గా నీకు పీస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నీ మైండ్ అనేది న్యూట్రల్ స్టేట్లో ఉంటుందో ఇవన్నీ జరుగుతాయి. న్యూట్రల్ స్టేట్లో ఉండడానికి ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నీ అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది, నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నీ జ్ఞానంలో మార్పు వస్తుంది, నీ నడవడికలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో సౌమ్యత పెరుగుతుంది, నీ మాటల్లో వివేకము విచక్షణ కనిపిస్తాయి, సమయస్ఫూర్తిగా మాట్లాడటం ఉంటుంది, లౌక్యంగా మాట్లాడటం ఉంటుంది. వాళ్ళు ఉంటే అబ్బా హాయిగా ఉందిరా ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ధ్యానం ద్వారా నీకు ఒక్కొక్కటి మార్పులు వచ్చి నీలో అన్ని పాజిటివ్ సుగుణాలు అనేవి విరాజిల్లటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఒక మల్లెపువ్వు ఉంది, మొగ్గైంది, మొగ్గై పువ్వు పుట్టింది, మొగ్గైంది, మొగ్గైపోయి బాగా సాధనలో ఒక పరిపక్వత మల్లెపువ్వు ఇచ్చింది. అవి ఇచ్చిన తర్వాత ఎవరూ చెప్పమల్లి అక్కడ మల్లె చెట్టు ఉందనేది. ఆ స్మెల్ అంతా వస్తుంది. ఎప్పుడైతే ఒక శుద్ధ సాత్వికుడైనటువంటి ఒక సాధకుడు తనని తాను వికసింపజేసుకున్నాడు, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఒక ఇంట్లో తండ్రి చాలా సత్ప్రవర్తనతో ఉన్నాడు అనుకుందాం, చాలా పద్ధతిగా ఉన్నాడు, విచక్షణగా బిహేవ్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారండి? అలాగే ఉంటారు. పిల్లలు తండ్రి చేస్తే భార్య ఏం చేస్తుందండి? ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ అవుతుంది. నువ్వు సాధనతో ఇవన్నీ కూడా సాధించవచ్చు. ధ్యానంతో ఒక సుందరమైనటువంటి ఒక అందమైనటువంటి కుటుంబాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. దాంతో నీకు ఒక జ్ఞాన పరిధి అంటే సత్య జ్ఞానాన్ని విరాజిల్లేటటువంటిది, ఆరోగ్య సమస్యలు లేనటువంటిది, అలాగే హ్యాపీగా సర్వభోగాలు అనుభవించేటటువంటిది, హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు విచక్షణే లేదు, నువ్వు ఒక ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళావు, ఏది ఎంత తినాలో తెలియదు, విచక్షణ బాగుందని రెండు అనమాట. నా దగ్గరికి మొన్న ఒక ఆయన వచ్చారు, ఆయన ఏంటి 74, 75 ఉంది, ఆయన 18 years టాబ్లెట్స్ వేసుకున్నారు, డిఫరెంట్ ఫస్ట్ బీపీకి షుగర్కి అలా వేసుకున్న వ్యక్తి గట్టిగా ప్రాణాయామాలు స్టార్ట్ చేశాడు. రోజుకి ఒక 15 నిమిషాలు చేయడం ఫస్ట్లో ఆయన కష్టం అనిపించింది. అలా ప్రాక్టీస్ చేసి ఈ రోజుకి 2 hours చేస్తున్నారు లాస్ట్ 3 yearsగా. ఫస్ట్ 6 months కాగానే ఆయన ఫస్ట్లో ఎట్లా ఉండేదంటే ఆయన పనులు ఆయన చేసుకోవటం కూడా అంటే ఆ ఏజ్ ప్యాటర్న్తో అంటే ఇంట్లో బయటకి అనమాట. ఇప్పుడు మొన్న నా దగ్గరకు వచ్చారు, నేను నిన్న గోల్కొండ ఎక్కాను, నా మనబడి నాతో పాటు ఎక్కలేకపోయాడు. జస్ట్ ప్రాణాయామ మెడిటేషన్ వీటి వల్లే. గ్రేట్. ప్రాణాయామ బాడీలో అప్పుడు చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ 80 ఉంటే ఇప్పుడు 97 ఉంటుందంట ఆ ఏజ్కి. గ్రేట్ అండి. ఆయన బ్రీతింగ్ కెపాసిటీ ఒక ఇనియల్ చేసి ఒక ఎగ్జేల్ చేయడానికి ఆయన హోల్డ్ చేస్తాడు కదా బ్రీత్. మామూలుగా నేను చేయమంటే 1.5 minute కంటే ఎక్కువ చేయలేను. 1.5 minutes చాలా ఎక్కువ బాగానే, కానీ 1.5 minute చేయటం అంటే చాలా ఎక్కువ. అయితే అతను ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాడు తెలుసా? 4.5 minutes. అమ్మ బాబోయ్. అంటే అతని లంగ్స్ కెపాసిటీ ఎంత పెరిగిపోయింది కదండి. అంటే ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. దానికి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంతకు ముందర, ఎందుకంటే గురువులు ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడకపోవడానికి, ఇప్పుడు ఒక ఆటో ఎక్కాలనుకోండి తెలియకుండా పూర్వకాలంలో రోడ్డు మీదకి వస్తే కానీ ఆటో ఎక్కేవాళ్ళు కాదు. రోడ్డు మీద దాకా రావాలంటే ఒక తెలియకుండా 1 kilometer పోవటం, కిలోమీటర్ రావటం, ఇంట్లో తెలియకుండా 2-3 kilometers వాకింగ్ అనేది తిరిగేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది, ఓలా బుక్ చేస్తున్నాం, గేట్ లోకి ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయి, ఇంకా ఇక్కడ అడుగు తీసి అందులో పెట్టడమే అంతే. అప్పుడు ఏమవుతుంది, అంటే శారీరక శ్రమ అసలు ఉండట్లేదు. ఆటోమేటిక్గా శారీరక శ్రమ తగ్గితే ఆటోమేటిక్గా ఇబ్బంది తగ్గుతుంది. ఇప్పుడు వాకింగ్ చేసేవాడికి షుగర్ ఉండదు అని డాక్టర్లు చెబుతున్నారు, బీపీ ఉండదని చెబుతున్నారు. నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి బాడీ మెటబాలిజం బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు పోతాయి.
కానీ గురుగారు ఇవన్నీ లాభాలు ఇంత బాగుందని చెప్తున్నారు అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా ఉంటే ఇంకా చిన్నవాళ్ళకి ఎలా ఎన్ని లాభాలు ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ ధ్యానం వల్ల కూడా మేము ఇబ్బందులు పడ్డామని కొంతమంది అంటారండి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా ధ్యానం ఎక్కువ చేస్తే? ధ్యానం వల్ల 90% మందికి ఎవరికి ఇబ్బందులు రావు. ఎవరికి అంటే ధ్యానం వల్ల వచ్చే ఇబ్బందులు 95% మందికి ఎవరికి రావు. ఇది లైన్ నోట్ చేసుకోవాల్సింది. ఒకటి, ఎవరైతే ఓవర్గా ఇందాక చెప్పాను కదా, ఓవర్గా ధ్యానం చేస్తారు, ఓన్లీ ధ్యానమే చేసి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మానేస్తారు, వాళ్ళు అన్నారు కదా ఒక స్థితిలో ఉండిపోతారు. ఆ స్థితి హాయిగా ఉందంటారు కొంతమంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైం ఒక వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఏంటి ధ్యానం బాగా చేస్తుంది, చేస్తూ ఎప్పుడైనా చనిపోయాల్సిన వాళ్ళమే కదా, ఎప్పుడైనా ఇంకేముంది వైరాగ్యం పీక్స్ వైరాగ్యం అనమాట. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఈ అమ్మాయి కంటే బాగా డ్రెస్సులు ఎత్తుంది. ఈ అమ్మాయి మన ఒళ్ళు కనపడకుండా ఉండడానికే కదా డ్రెస్సు. వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మ్యాన్, ఈ అమ్మాయి BBA స్కూల్లో టాప్టర్, జిడ్డు మొగం వేసుకొని, అంటే కామెంట్ కాదు, అంటే ఆ అమ్మాయి తగినట్టుగా ఆ అమ్మాయి ఉండకుండా, అంటే దాన్ని అన్నమాట ఈ భోగాలను కూడా అనుభవించాలి కదా, అనుభవించకుండా ఒక నిర్లిప్త స్థితి, ఒక నిరాశ స్థితి, ఆ స్థితిలో అన్నమాట ఓవర్ వైరాగ్యం అంటారు. అది వైరాగ్యం అనేది కొంతవరకు ఉండాలి. అలాగే కొంతమంది ఒక అబ్బాయి బాగా యోగా నేర్చుకున్నాడు, అంటే ఇది హఠ యోగాలో బాగా యోగా నేర్చుకున్నారు. యోగా నేర్చుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి అబ్బా సూపర్ మా కొడుకు ఏమి బాగా చదువుకుంటున్నాడు, ప్రిన్సిపిలానీలో చదివాడు, ఇవన్నీ రియల్ స్టోరీ, చదివాడు బాగుంది, టాపరు, యోగా నేర్చుకుంటున్నాడు, పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి బాగా నేర్చుకుంటున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు, సూపర్ అండి మా కొడుకు అన్నారు. వాళ్ళే ఒక 1.5 years తర్వాత వచ్చారు, మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు. అయ్యో. సో ఇవి ఈ స్టేట్లు ఉంటాయి చూడండి. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆవిడేంటి చెప్తుంది, బాగా సాధన చేసేసాడు వాళ్ళ ఆయన, చేసేసి ఇంకెందుకు అంటే పిల్లలు అయిపోయారు, సంసారం ఎందుకు, అంటే భార్యాభర్తలు అంటే ఈమె ఎమోషన్స్ ఏందని పట్టించుకోకుండా ఆయన ఒక స్థితిలో ఉండిపోతున్నాడు. అయ్యయ్యో, ఫ్యామిలీని ఇంకా విడిచిపెట్టి ఫ్యామిలీని ఉన్న బాధ్యతలు చేస్తున్నాడు మంచిగా, ఇన్వాల్వ్ అవ్వకుండా ఆమె నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఏంది, ఇంట్లోకి వస్తే మాట్లాడండి, ఇంట్లోకి వస్తే నేను ఏం చేశానో తెలియదండి, ఉదయం నుంచి పిల్లలు ఏం చదువుతున్నారో తెలియదండి, బాగా డబ్బులు సంపాదిస్తాడు, నువ్వే ఖర్చు పెట్టని ఇస్తాడు. అది కాదు కదండి, నాతో మాట్లాడాలి కదా, నన్ను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి కదా, నాతో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కదా. ఇది ఏంటంటే ఎప్పుడైతే స్వాధ్యాయము సజ్జన సాంగత్యం లేకుండా ధ్యానం చేస్తారో, అదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటారో అది కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక మనం సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక సీన్ బాగుందనుకోండి, ఒక సాంగ్ బాగుందనుకోండి, మళ్ళీ వినాలనిపించింది అనుకోండి, ఆ సాంగ్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం? సినిమా మొత్తం అయిపోకుండా ఒక 100 సార్లు ఆ పాట వేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తట్టుకోలేం, వెగటొచ్చేస్తుంది ఏదైనా సరే అబ్బా అన్నమాట. ఆ పాట లేకపోతే ఆ సాంగ్ నచ్చి ఆ స్థితిలో ఉండిపోతారు. అది కాదు, అక్కడి నుంచి ఒక సిద్ధత్వం వైపు వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే కొద్దిగా వాళ్ళు బ్యాలెన్స్ స్టేట్లో వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ స్టేట్ అన్నప్పుడు ఉన్నట్టుండి చుట్టుపక్కల వాళ్ళని కూడా సరి చేసుకుంటా, అదే స్వాధ్యాయం సజ్జన సాంగతి, ఈ 2 మిస్ అయితేనే ఇవి జరుగుతాయి అన్నమాట. సో ఆ బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. 100కి 100% ధ్యానం చేసే వాళ్ళకి మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఇవి అన్నమాట మిస్టేక్స్. ఓకే ఇదే కరెక్ట్ ఏమో, వైరాగ్యమే కరెక్ట్ ఏమో, వైరాగ్యమే కరెక్ట్ అయితే వైభోగం ఎందుకుంది? కరెక్ట్, అవి కూడా ఉన్నాయి కదా, అనుభవించాలి. వైభోగం అనేది ఉంది కదా, వైభోగం వైరాగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ స్థితప్రజ్ఞతా స్థితిలో వెళ్ళటమే నిజమైన ధ్యాన స్థితి. స్థితప్రజ్ఞతా స్థితి అంటే ఏది ఎక్కువ కాకుండా గౌతమ బుద్ధుల వారు చెప్పినట్టు మధ్య మార్గం అనేసి, మధ్య మార్గంలో వెళ్తూ జీవించడం అనేది ఉత్తమమైన మార్గం.
కాబట్టి ధ్యానం వల్ల లాభాలు నష్టాలు అనే దానికంటే ధ్యానం వల్ల నా జీవితాన్ని నేనెంత ఉద్ధరించుకున్నాను, నేనెంత నా జీవితంలో స్టెప్స్ వెళ్ళాను, వాడితో వీడితో కాదు. నిన్నటికంటే ఈరోజు నేను బెటర్గా ఉన్నానా, ఈ రోజు కంటే నేను రేపు బెటర్గా ఉన్నానా, నా హెల్త్ పెరిగిందా, నా యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, నా జ్ఞాన పరిధి పెరిగిందా, నా అవగాహన పరిధి పెరిగిందా, నా మాట్లాడే తీరులో మార్పు వచ్చిందా, నా యొక్క పలకరింపులో మార్పు ఉందా, నాకు లౌక్యం పెరిగిందా, సమాజంతో సత్సంబంధాలు పెరిగాయా, నా యొక్క పిల్లలు విద్యా జ్ఞానం నేర్చుకుంటున్నారా, నా భార్యతో నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ ప్రామాణికంగా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే మీరు ధ్యానంలో చాలా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటారు. ధ్యానం అన్నిటినీ సమపాలల్లో, సమభాగాల్లో, సమత్వంలో అనుభవించి దాంట్లో నుంచి అద్భుతమైన స్థితికి, అద్భుతమైన దీనికి వెళ్ళడానికి మాత్రమే చేసింది తప్పితే ధ్యానం సంపూర్ణ వైరాగ్యానికి కాదు, సంపూర్ణ వైభోగానికి కాదు. చాలామంది చెప్తారు ధ్యానం వల్ల ఈ డబ్బులు వస్తాయి, ధ్యానం వల్ల ఇది వస్తుంది అది వస్తుంది. ధ్యానం కోరికలకు కాదు, జ్ఞానం వైరాగ్యానికి కాదు. అన్నిటినీ సమపాలల్లో సమత్వంగా నువ్వు జీవించడానికి, అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి దీన్ని మించింది బ్రహ్మానంద స్థితి అంటారు. బ్రహ్మానంద స్థితి అంటే చిన్నపిల్లలు ఏ కల్లా కపటం లేకుండా హ్యాపీగా జాయ్ఫుల్గా నవ్వుతూ ఎంత సంతోషంగా జీవిస్తారో, ఒక 3 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు ఎలాగైతే జీవిస్తాడో సంతోషంగా ప్రతిష్టను, వాడికి నిద్ర కావాలన్నప్పుడు నిద్రపోతాడు, ఆడుకోవాలన్నప్పుడు ఆడుకుంటాడు, పని చేయాలన్నప్పుడు పని చేస్తాడు, తినాలనుకున్నప్పుడు తింటాడు. ఎలాగైతే జీవిస్తున్నాడో అది నిజమైనటువంటి ధ్యాన స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలో నీ కర్మల్ని నువ్వు చేసుకుంటూ, నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించుకుంటూ, నీ సంసారాన్ని బాధ్యతను నిర్వర్తిస్తూ, సమాజ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ నువ్వు ఇంకా 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 ఎదుగుతూ, అలాగే నీ ఆత్మపరంగా ఇంకా ఇంకా ఎదుగుతూ, నీ మైండ్ పరంగా ఇంకా ఇంకా ఎదుగుతూ, నీ బుద్ధి పరంగా ఎదుగుతూ, ఇన్ని రకాలుగా నీ ఎదుగుదలని, నీ వికాసాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వతోముఖాభివృద్ధిని, సర్వతో అన్ని కోణాల్లో నువ్వు ఒక అభివృద్ధిగా సాధించే స్థితికి నువ్వు రావటమే నిజమైన ధ్యాన స్థితి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందరూ ఇది నష్టం నష్టం అనే చూస్తున్నారు తప్ప సరైన మార్గంలో మనం తీసుకుంటే గనక అన్ని లాభాలే ఉంటాయి, అన్ని సత్ఫలితాలను ఇస్తాయి. అదే విధంగా ధ్యానం కూడా. నమస్కారం గురువుగారు. చాలా చాలా సంతోషం.